ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇండియాకు చేరకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని ప్రభాకర్ రావు అంటున్నారు. ఇక వీసా తీసుకున్న 3 రోజుల్లో భారత్ రావాలని, ఇతర దేశాలకు వెళ్లవద్దని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధత నెలకొందని అనుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇండియాకు చేరకపోవడం పలు అనుమానాలకైతే తావిస్తుంది. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని ప్రభాకర్ రావు అంటున్నారు. ఇక ఈ వీసా తీసుకున్న 3 రోజుల్లో భారత్కు రావాలని, ఇతర దేశాలకు వెళ్లవద్దని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే కనుక ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ రాజు అందిస్తారు. సల్మాన్ రాజు చెప్పండి. పద్మా, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖచ్చితంగా ఇండియాకు తిరిగి రావాలి. తిరిగి రావడంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని సూచించింది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క ప్రభాకర్ రావు ఇప్పటి వరకు వీసా అందినా కూడా దాన్ని తీసుకోకుండా ఇది తాత్సరం చేశాడు. ఇప్పటి వరకు ఇండియాకు చేరకుండా ఉన్నాడు. ఎందుకంటే గతంలోనే చెప్పింది ఆ యొక్క సుప్రీంకోర్టు ఖచ్చితంగా తిరిగి 3 రోజులలో తిరిగి ఇండియాకు రావాలి, ఇండియాకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. అందులో భాగంగా ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్టు చేయొద్దని మాత్రం ముందే చెప్పింది. కానీ ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రాకపోవడంతో కొంత అనుమానాలకు దారితీస్తుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు వస్తే లేకుంటే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వారి ఫోన్ ట్యాపింగ్ చేశాడు, రాజకీయ నాయకులు, సీనియర్ ప్రముఖులు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది మాత్రం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ప్రభాకర్ రావు ఇండియాకు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దర్యాప్తులో ఖచ్చితంగా విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అనే ఆలోచనతో ప్రభాకర్ రావు రాకుండా ఉన్నాడు అనేది కొంత అనుమానం అయితే వ్యక్తమవుతున్నది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కొంత తాత్సరం చేశాడనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు కనుక వచ్చినట్లయితే ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయి అనే ఆలోచనతో, లేకుంటే ఒకవేళ ప్రభాకర్ రావు సన్నిహితులు లేకుంటే ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు ఎవరైనా ఫోన్ చేసి లేకుంటే ఇండియాకు రావద్దని ఏదైనా చెప్పారా అనే అనుమానాలు అయితే కొంత వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇండియాకు చేరకపోవడంతో పలు అనుమానాలకైతే తావిస్తుంది. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని ప్రభాకర్ రావు అంటున్నారు. ఇక వీసా తీసుకున్న 3 రోజుల్లో భారత్ కు రావాలని, ఇతర దేశాలకు వెళ్లొద్దని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈ విచారణకు హాజరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు మరోలా తిరిగే అవకాశం ఉంది. అయితే సాల్మన్, వీసా తీసుకున్న 3 రోజులనే భారత్కు రావాలంటూ అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆదేశాలు కూడా ధిక్కరించి ఇంకా రాలేదంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా ఏదైనా కేసులో లేకుంటే జిల్లా లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన జిల్లా కోర్టు లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఒకవేళ ఎవరైనా కేసు ఉన్నట్లయితే ఆ యొక్క కేసు విచారణ లేకుంటే ఎవరైతే కేసు వేశారో దానికి సంబంధించి వారికి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగలేదని సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక తీర్పిస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ప్రభాకర్ రావు దీన్ని ధిక్కరించడం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా కేసుల విషయంలో కేసులు నాకు జిల్లాలో న్యాయం జరగలేదు లేకుంటే రాష్ట్రంలో కూడా నాకు కోర్టు న్యాయంగా తీర్పు రాలేదని సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టు కూడా తీర్పిస్తే అది ఫైనల్.
కానీ ఇక్కడ ప్రభాకర్ రావుకు నేరుగా సుప్రీంకోర్టు అంటే ఆ రాష్ట్ర హైకోర్టుకు రాష్ట్ర హైకోర్టులో నాకు అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ప్రభాకర్ రావు. సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది, ఖచ్చితంగా తనను అరెస్టు చేయొద్దు, ఇండియాకు రావాలని సూచించింది. కానీ ఆ సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత, సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఆ యొక్క వీసాను తీసుకోకుండా ఇండియాకు రాకుండా ఉండడం అనేది అంటే కొంత సుప్రీంకోర్టును కూడా కొంత బేఖాతారు చేసింది అనేది చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ ఏదైనా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు తీర్పును కూడా కొంత ఉల్లంఘించింది అనేది మాత్రం మనకు కళ్ళకు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇప్పటికైనా లేకుంటే ఇండియాకు తిరిగి వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో సహకరించాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా సహకరించాలి. ఒకవేళ ఈ యొక్క కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఖచ్చితంగా ఒకవేళ ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని ఒక మాట చెప్పగానే చెప్పింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అరెస్టు చేస్తే కూడా సుప్రీంకోర్టుకు మళ్ళీ ప్రభాకర్ రావు వెళ్తే ప్రభాకర్ రావుకు తీర్పు అనుకూలంగా ఇస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలను నేను పాటించి అమెరికా నుండి తిరిగి నేను ఇండియాకి వచ్చాను, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాను అనేది చెప్పుకోవడానికి ఉంటది. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొంత ఉల్లంఘించింది. అంటే ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో రావు ఏదైనా కేసు వేస్తే కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క ధర్మాసనం అంటే మేము గతంలో అమెరికా నుండి తిరిగి రావాలని మేము ఆదేశించినా ఇప్పటి వరకు రాలేదనేది మాత్రం అది సుప్రీంకోర్టు కొంత దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.